ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా అసలు ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మీనరాశిలో శని, మేషంలో శుక్రుడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క బుధులు 6వ తేదీ మనకి మిథునంలోకి మారుతున్నాడు. మిథునంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకి ఈ 7వ తేదీ నుంచి మన సింహరాశిలోకి మారడము, మరియు అదేవిధంగా మకా నక్షత్రంలోకి మారుతున్నాడు ఆయన కుజుడు. దాంతోపాటు కేతువు కూడా సింహరాశిలోనే ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు ఈ వారం సంచారం జరగనుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి ఎల్నాడ్స్ అని జరుగుతుంది కదా అనేటువంటి ఒక భయం వెంటాడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా వీడియోలో చెప్పాను, అయ్యా ఎల్నాడ్స్ నడుస్తున్నప్పుడే పిఎంలు అయ్యారు, సీఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కూడా పిఎం అయ్యారు, వృశ్చిక రాశి అయింది, ఇప్పుడు కొనసాగుతుంది కూడా, అర్ధాష్టమ శనిలో కొనసాగింది ఆయనకి అని కూడా చెప్పాను. కాబట్టి కేవలం ఎల్నాడ్స్, ఎందుకంటే మీకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అందరూ కూడా ఆ సమయాల్లో అయ్యారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి టెన్షన్ పడకండి. ఒకటి ఎల్నాడ్స్. కాకపోతే ఎల్నాడ్స్ ఏంటంటే కొంత మందత్వము, అంటే బద్ధకాన్ని, నిందల్ని, స్ట్రెస్ని ఇస్తూ ఏదో కాంట్రాక్ట్ వస్తుంది, బాగా స్ట్రెస్ పెట్టేస్తాడు. కాంట్రాక్ట్ ఇచ్చినది నాకు వదిలేస్తాం, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది ఎల్నాడ్స్. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయం. అంటే మరి దీని నుంచి ఎలాగండి తప్పించుకోవాలి ఎల్నాడ్స్ అంటే ఏమీ లేదు, సింపుల్. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, శ్రమ వచ్చేలాగా శ్రమించండి కొంతవరకు శరీరాన్ని. ఎప్పుడైతే శ్రమిస్తారో శ్రమకారకుడు కాబట్టి మీకు ఆ దోషం పోతుంది. శివాలయంలో నూనె దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయానికి నిత్యము వెళ్ళండి, మీకు మిరాకిల్స్ చూస్తారు. అసలు ఆ శని ప్రభావం ఎక్కడా ఉండదు ఆంజనేయ స్వామి ఆలయానికి నిత్యం వెళ్ళినట్లయితే. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఈ వారం 1, 7 తేదీలు తప్ప మిగతా రోజులు ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినవి ఎటువంటి డీల్స్ చేయకండి. 3వ స్థానంలో రవి ఉన్నందుకు కాస్త పరాక్రమము, కొంతవరకు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఫలించడము, పొలాలు తోటలు కొనుక్కోవడం, అందులో ముఖ్యంగా మామిడి తోటలు లాంటివి కొనుగోలు చేయడము, మరియు ఏదైనా కన్స్ట్రక్షన్కి మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలించడము, ఏదైనా కొత్తగా భూమి తీసుకుని దానిలో కన్స్ట్రక్షన్స్ చేయడం లాంటివి కూడా చూపిస్తున్నాయి. ఇది ఒక్కరోజున కదా, సంవత్సరం పాటు ఉంటుంది ఈ గ్రహస్థితి అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే మీకు పూర్వజన్మ కర్మస్థానంలో కేతు ఉన్నందుకు సహజంగా మీ లగ్నంలో జన్మించిన వారు మీరు గమనించవచ్చు. కావాలంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా తండ్రితో ఉన్నట్టుగా ఉంటుంది. అదేదో బొమ్మరిల్లు సినిమాలో అంతా మీరే చేశారు అన్నట్టుగా మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తము కూడా తండ్రితోనే ఆనందం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, గొడవ కానివ్వండి, ఒక ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇలా చేయడం వల్లే నేను అభివృద్ధిలోకి వచ్చాను అంటారు, లేదా వాళ్ళు ఇలా చేయడం వల్లే నేను ఇబ్బంది పడ్డాను. అయితే ఈ మీనం వారికి 6వ స్థానంలో కేతువు సంచరిస్తున్నందుకు కొంత తండ్రితోని పూర్వజన్మ కర్మలతో కొన్ని కనెక్ట్ అయిపోయా కొన్ని విషయాలు అన్నట్టు. ఏదో పూర్వజన్మ కర్మ ఉన్నానా ఏంటి, అందుకని ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానా, పూర్వజన్మ నేను ఎక్కడో కర్మలో ఉన్నట్టున్నాను, అందుకే వీళ్ళకి నేను సేవ చేస్తున్నాను, వీళ్ళ ద్వారా నేను మాట్లాడుతున్నాను, వీళ్ళ ద్వారానే నేను అన్ని ఇట్లాంటివన్నీ ఇరుక్కొని చేస్తాను అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దాని నుంచి మీరు బయటపడాలంటే ఎక్కువగా స్కందుడిని లేదా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి. సూర్యుల్లో గణపతిని, స్కందుడిని చూస్తూ, మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారాల్లో అభివృద్ధి కూడా ఉంటుంది, డోంట్ వరీ. కాకపోతే నేను చెప్పిన రెమెడీస్ చేయండి అనే విధాలా బాగుంటుంది. చాలామంది పంచమకేతువు అంటే సింహరాశిలో కేతువు, కుంభంలోకి రాహు వచ్చాడు కదా అనేటువంటి భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఏ గ్రహం మారినా గుర్తుపెట్టుకోండి, రవి నుంచి కేతువు వరకు 2 ఛాయాగ్రహాలు, మిగతా గ్రహాలు ఏవైతే 7 గ్రహాలతో పాటు 2 ఛాయాగ్రహాలు 9 ఏవైతే ఉన్నాయో, అందులో ఏ గ్రహం మారినా మంచి చెడు 2 చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహస్థితిని సంబంధంగా ఉంటుంది. అంటే ఒక గోచారం రావడం అంటారు దాన్ని. అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి సింహరాశిలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, సింహరాశి మీకు లగ్నం నుంచి ఏ భావాన్ని సూచిస్తుంది, కుంభరాశి మీ లగ్నం నుంచి ఏ భావాన్ని చూపిస్తుంది అనే దాని మీద ఆధారం చూసుకోవాలి.
రాహు ఎప్పుడైనా ఇందులోకైనా ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే ఆశ కల్పిస్తాడు, ఒక ఊహని కల్పిస్తాడు. అంటే ఏమిటి, మీకు కుంభం ఏదైతే అయిందో ఆ భావానికి సంబంధించిన ఊహలు పెరుగుతాయి. అదేవిధంగా సింహం ఏదైతే అయిందో మీ లగ్నం నుంచి ఆ భావానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఏమండి వాళ్ళ జాతకంలో అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కాలసర్ప యోగం ఉన్నప్పుడు మరి ఇక్కడ గోచారంలో కాలసర్ప యోగం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, కాలసర్ప యోగం అనేటువంటి జన్మజాతకానికి అప్లై చేయకూడదు. శాస్త్రంలో ఉన్న విషయం ఇది. ఒకటేంటంటే కాలసర్ప యోగాన్ని దేశకాల పరిస్థితులు అంటే దేశాల్లో సునామీలు వస్తాయా, యుద్ధాలు వస్తాయా, జబ్బులు వస్తాయా, ఎలాంటివి వస్తాయి, భూకంపాలు వస్తాయా, యుద్ధాలు వస్తాయి, ఇలాంటివి చెప్పడానికి మాత్రం వాడాలి. అందుకే చూడండి, మనకి ఇప్పుడు కాలసర్ప యోగం ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు కరోనా లాంటిది వచ్చింది. ఇప్పుడు కొంత అటాక్స్, భయాందోళనతో జనాలు ఇబ్బందులు పడి ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు, లేకపోతే మనకి ఈ యొక్క అంటే రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏమిటి, కాలసర్ప యోగాన్ని దేశకాల సంబంధించినవి చూసుకోవాలి. ఎవరికైనా కనుక ఉదాహరణకి ఇప్పుడు మనకి సింహంలో కేతు మారాడు, కుంభంలోకి రాహు మారాడు. ఇప్పుడు నిజంగానే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక రాహుకేతువులు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్ ఈవెంట్, ఒక జాగ్రత్త అంటే కొంత ఇబ్బందికరమైన ఈవెంట్ రెండూ జరుగుతాయని చెప్తుంది నాడీ ఆస్ట్రాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అసలు మీ పర్సనల్ చార్ట్లో ఏముంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నము మీ దశమము ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మీకు ధనపరంగా ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ జన్మజాతకంలో ధనాధిపతి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందని చెప్తుంది. మెడికల్ రిలేటెడా, లేకపోతే బిజినెస్ రిలేటెడా, లేనట్లయితే ఏదైనా ఒక జాబ్ చేసుకునేదా, ఇక్కడ బయటకు వెళ్ళాలా, లేకపోతే ఆ బిజినెస్లో కూడా మార్కెటింగ్ రిలేటెడ్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్యూటీ రిలేటెడా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే ధనాధిపతి ఏ గ్రహాలతో ఎలా ఉన్నాడనే దాని మీద ఉంటుంది. అలాగే కొంతమందికి సహోదరులతో కలిసి చేసేవి బాగా కలిసి వస్తాయి, కొంతమంది సహోదరులతో కలిసి చేసేవి రావు. ఎందుకంటే వాళ్ళకి రుణపడి ఉంటారు, ఏవో వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు, సరిగ్గా కలిసి రాదు, లేదా సహోదరులతో శత్రుత్వాలు ఉంటాయి. అవన్నీ మూడో అధిపతి. కొంతమంది ల్యాండ్స్ కొనుక్కుంటే కోటీశ్వర్లు అయిపోతారు, కొంతమంది ల్యాండ్ కొనడం వల్లే డౌన్ఫాల్ అయిపోతారు. అప్పుడేమిటి, మీ పేరు మీద కాకుండా మీ పిల్లల పేర్ల మీద లేకపోతే మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలని తెలుస్తుంది. అంటే 4వ అధిపతి పాడయ్యాడు. ఈ 4వ అధిపతి ఏంటి, తల్లితో ఉండేటువంటి రిలేషన్ని, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్ని చెప్తుంది. మరి కొంతమందికి సంతానం ఆలస్యం అవుతుంది, కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది. ఒక సమయం ఉంటుంది, ఫలానా సమయంలో ప్రయత్నం చేస్తే వివాహం అవుతుంది, ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది, ఇలాంటి వ్యక్తి వస్తారు మీకు అనేటువంటిది పక్కాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు అది బాగుంటుంది. అదర్వైజ్ వివాహ సంబంధించినటువంటి అంశాలలో ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఏ సమయంలో చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం వివాహం అనేది. అలాగే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇక్కడుంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి. చాలామంది లైఫ్లో జరుగుతున్న విషయం ఏంటంటే 12వ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. 12వ స్థానం బాగా పాడైపోయింది, అప్పుడు ఏమవుతుంది, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏమిటి, బ్యాడ్ టైం గుడ్ టైం అంటాం, చాలా మంచి టైం నడిచింది, చాలా బ్యాడ్ టైం నడిచింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఈ 12వ స్థానం గనక మీకు పాపగ్రహ సంబంధాలతో గోచారం కూడా కనెక్ట్ అయ్యింది అంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది కేవలం స్థానము స్థానాధిపతే కాదు, ఈ స్థానాధిపతి ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో అందించాడని చూసుకోవాలంటే గ్రహాలు ఎప్పుడు కూడా శాస్త్రంలో మనకు పరాశర మహర్షి చెప్పింది ఏమిటంటే ఆత్మ సంబంధినం ఏచ ఏ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత ఏ ఏ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తూ ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు ఎప్పుడు కూడా. అలా అయితే సప్తమాధిపతి మహాదశ రాగానే అందరికీ వివాహాలు అయిపోవాలి, 2వ అధిపతి మహాదశ రాగానే వెంటనే ధనం వచ్చేసేయాలి, 4వ అధిపతి మహాదశ రాగానే లేదా అంతర్దశ రాగానే ఇల్లు కొనేసుకోవాలి. అలా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు. ఇది ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెటు. ఆ గ్రహం మరొక గ్రహానికి అందిస్తుంది పోర్ట్ఫోలియో పరంగా, ఆ గ్రహం మాత్రమే ఇస్తుంది. అది వివాహం కానివ్వండి, ధనం కానివ్వండి, వివాహ విచ్ఛిన్నం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, మీకు బిజినెస్లో కలిసి రావడం కానివ్వండి, ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ దగ్గర నుంచి. కాబట్టి అది చూసుకోవాలి. అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు కనుక సింపుల్గా ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టేసి రెమెడీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. గుర్తుపెట్టుకొని చాలా సింపుల్గా
ఒక చిన్న దానం ఇవ్వడం, లేకపోతే గుడికి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని మంత్రం చేసుకోవడం ద్వారా నిత్యము ఒక నామస్మరణ చేయడం, మన పనులు మనం చేసుకుంటూ ద్వారా కూడా మనం ఎటువంటి దోషాన్నైనా తగ్గించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.